నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ప్లీజ్ బావా, నీకొచ్చింది ఏదో ఒకటి చెయ్యి. నువ్వు నిత్య స్టేజ్ పై కనిపించాలి. అదే మా కోరిక. రా బావా, రా. వెళ్ళండి. ర్యాంప్ వాక్ ఎక్సలెంట్ గా చేసావు నిత్య, కంగ్రాట్స్. ఇప్పుడు కూడా బావతో అలానే చెయ్యి, ఈ క్లాత్ లేకుండా. భలే ఇరికించింది. స్వప్న, కూల్ డ్రింక్లో ఈ డ్రగ్ కలిపేశాయి. ఓదార్పుగా 4 మాటలు చెప్పి నిత్యతో ఈ డ్రింక్ తాగించు. ఇప్పటిదాకా ర్యాంప్ వాక్ చేసింది కదా, ఇప్పుడు లాంగ్ జంపు హై జంపు చేస్తుంది. ఇప్పుడే కదా మమ్మీ దానికి మంచిగా మర్యాద అయింది, మళ్ళీ వెంటనే ఎందుకు? కాస్త గ్యాపిద్దాం. ఇవ్వకూడదు. ఇనుము వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే సమ్మెట దెబ్బలు కొట్టి వంచాలి. వేడి తగ్గితే మాట వినదు. అది నిజమే, దాని పొగరు దించాలంటే ఇప్పుడున్న హీటే రైటు. బాధపడకమ్మా, నువ్వేమైనా కావాలని చేసావా? అనుకోకుండా జరిగింది. జై కోపం ఎంతోసేపు ఉండదమ్మా. ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు వాడు. అవును మేడం, ఇప్పటిదాకా సార్ చాలా సరదాగా ఉన్నారు.
మీ ర్యాంపు వాక్ను చూసి ఎంతగానో ఎంజాయ్ చేశారు, చప్పట్లు కూడా కొట్టారు. చివర్లో మీ డ్రెస్కున్న ఆ ప్యాచ్ను చూసి కాస్త అప్సెట్ అయ్యారంతే. మరేం భయం లేదు. ఫీల్ అవ్వకు బేబీ, ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి. ఏంటో నన్ను అమ్మాయి గారు అనుకుని వరుసగా ఓదార్పు యాత్ర చేస్తున్నారు. ఆయన గారేమో కోపంతో అలిగి కొండెక్కి కూర్చున్నారు. ఈ విషయం అమ్మాయి గారికి తెలిస్తే తన పేరుకు చెడ్డ పేరు తెచ్చానని మళ్ళీ నా మీదే కోపడతారు. అక్కడ ఇక్కడ నాకే సెగ. తప్పుకోండి తప్పుకోండి. ఏంటి నిత్య, మిస్ హైదరాబాద్వి ఇంత చిన్న మిస్టేక్ అప్సెట్ అయితే ఎలా? నీకు ఇన్సల్ట్ జరిగిందంటే ఈ మోడలింగ్ ఫీల్డ్కి అవమానం జరిగినట్టు లెక్క. అక్కడ నన్ను కావాలని ఇరికించి ఇక్కడ ఏమీ తెలియనట్టు ఎంత బాగా వాగుతున్నావే వగలాడి. అయినా మనలాంటి వాళ్ళు ఇలాంటి పట్టించుకుంటే ఎలా చెప్పు? ఈ కూల్ డ్రింక్ తాగి ముందు నువ్వు కూల్ అవ్వు. కూల్ అవ్వాల్సింది మేడం గారు కాదండి, జైశారు. ముందు వెళ్ళి ఆయన సంగతి చూడండి. అవును, ఏదో ఒకటి చెప్పి జైని కూల్ చేద్దాం. పదండి. రామ్మ నిత్య, రెండోదినా రండి. నిత్య ఈ కూల్ డ్రింక్ తాగేసి వెళ్ళు. మేడం తాగే ముడ్లు లేరు కానీ నేను తాగి పెడతాను, ఉండండి. ఏంటి అలా చూస్తున్నావు? కూల్ డ్రింక్ లో ఏం కలిపారు? కలపడం ఏంటి? మీరు కలిపారు. నిత్య మేడం మీద మీకున్న ప్రేమను కలిపారు కదూ? కరెక్ట్. చాలా బాగుంది, కూల్ డ్రింక్ చాలా బాగుంది. తేడాగా ఉందేమిటి? జై, నాన్న ఆగు బాబు. నీ కోపంలో తప్పులేదు, కానీ కోడలు తప్పు కూడా లేదని గుర్తించు. అందరినీ పార్టీకి పిలిచి నువ్వు ఇలా మూడీగా ఉంటే వచ్చిన గెస్ట్లంతా ఏమనుకుంటారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. నాన్న జై, ఇప్పటికే నిత్య అందరి ముందు అవమానపడింది. నువ్వు కూడా కోప్పడితే నిత్య పరిస్థితి ఏం కావాలి చెప్పు? నిత్యకు జరిగిన అవమానం గురించే చెప్తున్నారు, మరి జైకి జరిగిన అవమానం గురించి మాట్లాడేంటొదినా? ఇద్దరికి ఇన్సల్ట్ అయిందనే తను చెప్తోందండి. మీకిన్సల్ట్ ఏముందండి? మీరెవరండి? పార్టీకొచ్చిన గెస్ట్లు మాకు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ల ముందు పరువు పోయింది మా జైకి. మీకేమైంది? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? స్వరూప గారు జైకి కాబోయే అత్తగారు, నిత్య జైకి కాబోయే భార్య. వాళ్ళు మనవాళ్లే కాని పరాయి వాళ్ళు ఎలా అవుతారు? ఇంకా పెళ్లి కాలేదు కదన్నయ్య, అప్పుడే మనవాళ్ళైపోతారా? ఎంగేజ్మెంట్ అయింది కదా, సగం పెళ్ళైనట్టే. మనకు అవమానం జరిగితే అది వాళ్లకు జరిగినట్టే కావచ్చు. కానీ జరిగిన ఇన్సల్ట్ వల్ల వాళ్ళకంటే మనీ ఇమేజ్ ఎక్కువ డ్యామేజ్ అయింది. దాని గురించి ఏం చెప్తారు? చెప్పాల్సింది మీ వదిన కాదు చంద్రిక, మాట్లాడాల్సింది జై. నువ్వు మాట్లాడు జై. ఏం మాట్లాడమంటాడు డాడ్? తన కోసం నేను ఎన్ని మెట్లు దిగానో చెప్పమంటారా? తను నన్ను పగోడ్లా చూస్తున్నా నేను నా ఈగోని పక్కన పెట్టడం గురించి చెప్పమంటారా? తన కోసం నేను ఎన్నో సాక్రిఫైస్ చేశాను. స్టేటస్ని మర్చిపోయాను, ఈగోని పక్కన పెట్టాను, టైం స్పెండ్ చేస్తున్నాను. రెస్టారెంట్స్కి వెళ్తున్నాను, ఫ్యాక్టరీస్ కొంటున్నాను, ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. కానీ తను నా కోసమే చేస్తుంది. ఏది చేయకుండానే ఏదో చేశానని నింద వేశారు మేడం గారు, మీ అత్తగారు. ఏదైనా చేసుంటే ఇంకేమైనా ఉందా? నా బిజినెస్ని పక్కన పెట్టి తనతో మింగిల్ అవ్వడానికి నేను ట్రై చేస్తుంటే తను నన్ను అవాయిడ్ చేస్తుంది. ఆఖరికి నా కోసం నేనే షాపింగ్ చేయని వాడిని తన కోసం, తన ఈ పార్టీకి వేసుకురావడం కోసం స్పెషల్గా డిజైన్ చేసిన డ్రెస్ని తన ఇంటికి తీసుకెళ్లి ప్రజెంట్ చేస్తే ఆ డ్రెస్ ప్యాచ్ వేసుకొని పార్టీకి వచ్చిందంటే తనెంత కేర్లెస్ అని చెప్పాలి. నేను తనకిస్తున్న ఇంపార్టెన్స్లో కనీసం 100 ఇంపార్టెన్స్ నాకు ఇస్తుందా చెప్పండి?
ఆజ్యం పోయకుండానే అగ్గి బాగానే రాచుకుంది మమ్మీ. సారీ జై, ఆ ప్యాచ్ విషయంలో తన తప్పేం లేదు. అసలు ఏం జరిగిందంటే, ప్లీజ్ ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఆంటీ. ఫస్ట్ నేను చెప్పేది విను జై. ఆ ప్యాచ్ కి కారణం నేను. ఐరన్ చేస్తుంటే కాలిపోయింది. కొత్త డ్రెస్ని ఎవరైనా ఐరన్ చేస్తారా ఆంటీ? ఆ, అంటే జై డ్రెస్ ఎలా ఉందో అని నిత్య ట్రై చేసి చూసింది. అప్పుడు ఆ డ్రెస్ నలిగింది, అందుకని నేను ఐరన్ చేశాను. చిన్న పిల్లలకు చందమామ కథ చెప్పినట్టు చెప్తున్నారంటీ. కానీ నాకు నిత్య నోటి నుంచి ఆన్సర్ వినాలనుంది. చెప్పు నిత్య, అసలు ఏం జరిగింది? డ్రెస్ కా ప్యాచ్ ఎలా వచ్చింది? నాకు కరెక్ట్ ఆన్సర్ కావాలి. కవరింగ్లో కన్ఫ్యూజన్ వద్దు. నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు బాబు. ఏదో అబద్ధం వల్ల చెప్దామంటే ఎన్నడూ చూడనట్టు అంత నా వంకే గుడ్లు అప్పగించి చూస్తున్నారు. కమాన్ నిత్య, స్పీక్ అవుట్, మాట్లాడు. అలా తొందర పెడితే ఎలారా సచ్చినోడా? ఏదో కథ అల్లి చెప్పే వరకు కంగారు పెట్టుకో. చూసారా డాడీ, ఐరన్ చేయడం వల్లే డ్రెస్కి ప్యాచ్ పట్టడం నిజమైతే నిత్య ఇంతసేపు ఎందుకు ఆలోచిస్తుంది? కట్టుక దల్లడం కోసం నేను మౌనంగా ఉంటే నీకు అలా అర్థమైందా మగడా? తను నన్ను అవాయిడ్ చేస్తుంది అనడానికి ఇంతకంటే రీజన్ ఇంకేం కావాలి పిన్ని? అది కాదు జై, జరిగిన దానికి తను కంగారు పడుతుంది. అందుకే ఏం మాట్లాడాలో తెలియక. వద్దండి, తను చెప్పే కథలు, మీరు చేసే కవరింగ్లు ఏది వద్దండి. తనకిష్టమైతేనే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పండి ఆంటీ. లేదంటే జరిగిన ఎంగేజ్మెంట్ని మర్చిపోయి పెళ్లిని క్యాన్సిల్ చేసుకోండి. బ్రతిమాలించుకోవడం తనకిష్టం కావచ్చు, కానీ వెంటబడ్డం నాకు చాలా కష్టం. ఏదో ఒకటి మీరే డిసైడ్ చేసుకోండి. అయ్యో, భలే అయిందే. ముజ నీందును ఏంటో చారి, ఏం చేస్తున్నావు ఇక్కడ? నేనేం చేస్తే నీకు ఎందుకురా? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అటు నీతోనేరా. ఏంటి, నన్ను 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 రా అన్నావా? అవును బే అంటాను. ఏంటి బే కూడానా? తెలివి ఉండే మాట్లాడుతున్నావా చారి? ఏంట్రా నీ గొప్ప? ఏదో పౌడర్ ఫేసు నువ్వును. అసలు నేనెవరో తెలిసారా నీకు? శ్రీవత్స గోత్రం అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు. వాడేవాడు? నేనే. నా పేరంటే రెస్పెక్ట్ లేదంటరా నీకు? మాటి మాటి కొడుతున్నావేంటి? నేనంటే రెస్పెక్ట్ లేదా నీకు? ఎందుకు ఇవ్వాలరా నేను నీకు రెస్పెక్ట్? అసలు నువ్వు ఏం పొడిచావని ఇవ్వాలి? అసలు ఈ జన్మకు నువ్వు సాధించింది ఏమైనా ఉందేంట్రా? నన్ను ఎన్ని మాటలు అంటున్నావురా? అసలు నువ్వు మా జై పియ్యవేనా? నువ్వు అసలు మగాడవేనా? రోషం, పౌరుషం అవన్నీ పెంచుకో. మగజాతి పరువు నిలబెట్టు. వెళ్ళు. ఆగు. అమ్ము, 2 అడుగులు వెనక్కి. బ్యాగ్ ఎలాగివ్వు. ఎక్కువ చూడకు, డౌట్ వచ్చేస్తుంది. వెళ్ళిపో. అమ్ము. ఇవ్వు మమ్మీ, వెళ్ళి ఎలాగైనా ఆ నిత్యతో తాగిపిస్తాను. ఈసారి నేనిస్తాను.
నిన్న ఫ్యాక్టరీలో నాతో స్విచ్ వేయించింది కదా, ఇప్పుడు దాంతో సిప్ చేయిస్తాను. బుద్ధుందా మీకు? మెక్కటానికి వచ్చిన వాళ్ళు పక్కన పడుండక మా పనికి అడ్డు తగులుతారా? మనిషేనా మీరు? మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? ఏ నీకు తెలియటం లేదా? క్లారిటీ కావాలా? ఉండు. ఏయ్, పిచ్చాన పట్టిందా మీకు? నార్మే నోరెత్తావంటే నిలుచున్న చోట చంపేస్తాను. అసలు నీకు నేనేం అన్యాయం చేశానే? నీకు మెళ్ళో తాళి కట్టి నీకు లైఫ్ ఇచ్చానా? అదా నేను చేసిన తప్పు? ఆ తప్పు మీదెందుకు అవుతుంది? మీతో తాళి కట్టించుకున్న నాది. ఆయ్. అయ్యో బాబోయ్, వింటాను. ఏన అబ్బా, పట్టల్లా? వింటాను. విను. ఇక వెళ్ళనా? ఆగు. నా కాళ్ళకి దండం పెట్టుకొని వెళ్ళ. అబ్బా. ఆ, వెళ్ళ. అది సారీ మేడం, చెరువు కనిపించకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పారు, కానీ తప్పు జరిగిపోయింది. నీ తప్పేం లేదు మంగా, ఉన్నంతలో బాగానే మేనేజ్ చేశావు. కానీ పడిన కష్టం అంతా వృధా అయిపోయింది కదా మేడం. ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. ఆ సార్కి బాగా కోపం వచ్చింది. పెళ్లి రద్దు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది మేడం. ఈ విషయం అమ్మాయి గారికి తెలిస్తే నన్ను చంపేస్తారేమో. నిన్ను చంపదు, నన్ను చంపి అది చస్తుంది. మేడం, అవును, జై మీద అది చాలా ఆశలు పెట్టుకుంది. మ్యారేజ్ క్యాన్సిల్ అయితే ఇప్పటికే వీల్ చైర్లో ఉన్నది కాస్త ప్రెషర్ పెరిగి ఐసీయూలో పడుతుంది. తల పగిలో గుండె పగిలో చస్తుంది. అది లేకపోతే నేను బతకలేను. నాకు చావే గతి. మా అమ్మ కూడా మీలాగే అంటుంది మేడం. నేను లేకపోతే తను బతకలేను అంటుంది. మీ అమ్మకి నువ్వెలా కావాలో నాకు నా కూతురు కావాలి మంగా. మీ అమ్మని బతికించుకోవడానికి నువ్వెంత తపన పడుతున్నావో నా కూతుర్ని బతికించుకోవడానికి అంతకు మించిన టెన్షన్ పడుతున్నాను. దాన్ని సంతోష పెట్టడం కోసం నేను నరకం చూస్తున్నాను. నాకు తెలుసు మేడం. బిడ్డను కనడానికి తల్లి పడే పురిటి నొప్పుల నుంచి ఆ బిడ్డ కోసం జీవితాంతం తల్లి పడే బాధలు నాకు తెలుసు. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి మేడం. నాకు చేత నేను సాయం చేస్తాను. ఈ ప్రాణమే మీది మేడం. మా అమ్మ ప్రాణాల్ని కాపాడిన మీరు నా ప్రాణాన్ని ఎలా ఉపయోగించుకున్నా నేను సిద్ధమే. ఏంటి మేడం, ఏం మాట్లాడకుండా నా వంకి అలా చూస్తున్నారు? చాలా థ్యాంక్స్ మంగా. ఎందుకు మేడం? నిత్యను నన్ను బతికిస్తున్నందుకు. ఈ పెళ్లి జరగడం నీ చేతుల్లోనే ఉంది. నువ్వే సాయం చేయగలవు. నేనేం చేయాలి మేడం? జైని కూల్ చేయి. మేడం, వాడి కోపాన్ని తగ్గించు. వెళ్ళు. ఎలా మేడం? అంతమంది చెప్పినా వినని మనిషి నేను చెప్తే వింటాడా? నువ్వు చెప్తేనే వింటాడు. తప్పు జరిగిందే నా వల్ల అయితే నా మాటలు ఎలా వింటారు? మాటలతో కాదు, చేతలతో వింటాడు. అర్థం కాలేదు మేడం. రెస్టారెంట్లో నువ్వు వాడికి ఏమిచ్చావో, మన ఇంటి ముందు వాడు ఏమడిగాడో అదే ఇవ్వు. ఏంటి మేడం మీరు చెప్పేది? నేను ఆయనకి చిచి, నా వల్ల కాదు మేడం. ముద్దే కదా పెట్టమన్నాను, ప్రాణం ఇవ్వమన్నానా?
కావాలంటే ప్రాణం ఇస్తాను మేడం, కానీ ఇలాంటి పాడు పనులు చేయను. మీ అమ్మ కోసం ఒక వెధవనే కట్టుకోవడానికి సిద్ధపడిందానివి. 1000 జన్మలెత్తినా కన్నెత్తి చూడలేని వాణ్ణి ముద్దు పెట్టుకోమంటే వెనకడుగు వేస్తున్నావేంటి? అది వేరు ఇది వేరు మేడం. అప్పుడు మీ అమ్మ కోసం చేశావు, ఇప్పుడు మీ అమ్మని బతికించిన నా కోసం చేయి. మేడం మేడం నా వల్ల కాదు మేడం, కావాలంటే నా ప్రాణాలు. ఏంటి మాట్లాడితే ప్రాణాలు ప్రాణాలు అంటున్నా? నీ శవంతో నేనేం చేసుకోను? కాల్చి బూడిద ఒంటికి రాసుకోనా?